జస్ట్ ఇప్పుడే సూర్యాంగుళం నటించిన ఈరబాదుడు సినిమా చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ వరకు శాంతంగా ఉన్న సూర్యాంగుళం సెకండ్ హాఫ్లో అతలాకుతలం చేశాడు. నిన్ననే రిలీజ్ అంటే ట్రైలర్ చూసి ఎండను చూసి కూడా లేపుకొని వెళ్ళా, కానీ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ప్రకృతి ముందే హెచ్చరించింది, కానీ అలాంటి హెచ్చరికలు మనం ఖాతరు చేయం కదా, అందుకే మళ్ళీ ఎగేసుకొని వెళ్ళా. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నిన్న షోస్ క్యాన్సిల్ చేశారు కదా, పర్మనెంట్గా బ్యాన్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. కథ రాసుకోవడం చేతగాక మనకి జెండు బాంబు రాయించారు. ఈ కథ రాసుకునేటప్పుడు డైరెక్టర్ అంగుళంకి నవ్వు రాలేదేమో, కనీసం వింటున్నప్పుడు సూర్యాంగుళం కన్నా నవ్వు రావాలి కదా. ట్రైలర్ చూస్తే భయం వేసింది, అయినా సరే మొండిగా వెళ్ళా. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి పర్లేదు బండి లైన్లోనే ఉంది అనుకున్నా. అది తప్పని తెలియడానికి ఎంతో టైం పట్టలేదు నాకు. సెకండ్ హాఫ్ ఉంటుందిరా చారీ, ఈరభద్రుడు కాదు ఈరబాదుడే. కుర్తిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది పరిస్థితి. సింగం అంటారు, దేవుడు అంటారు, లియో అంటారు, పొలిమేర దాటితే దేవునికి పవర్స్ పనిచేయమంటారు. అంత గందరగోళం. మెదడుకు పని చెప్పి ఉంటే ఇదో మంచి కోర్టు డ్రామా అయ్యిండేది. ప్రీ ఇంటర్వెల్కి మెదడు మోకాల్లోకి వస్తే సెకండ్ హాఫ్ అరికాల్లోకి తెచ్చుకొని రాసుకున్నారు. ఎక్కడో మొదలెట్టి ఎటు వెళ్ళాలో తెలియక అల్లాడిపోయారు పాపం పిల్లోళ్ళు. స్టోరీ ఏంటంటే ఒక తండ్రి కూతుర్లు బంగారం అమ్మడానికి హైదరాబాద్ వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎవడో పిచ్చికాయగాడు ఆ బంగారం కొట్టేస్తారు. కేసు ఫైల్ చేస్తే పోలీసులు బంగారం రికవర్ చేస్తారు, కానీ కోర్టుకు వెళ్ళి తీసుకోవాలని చెప్తారు. దాంతో విలను ప్లస్ డైరెక్టర్ అయిన బాలాజీ అంగుళం దగ్గరికి వస్తారు వాళ్ళు. ఆయన జడ్జి కలిసి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటారు. వాయిదాకి 10,000 ప్లస్ బిర్యానీలు, ఇది జరిగేది. 4 నెలల తర్వాత బంగారం చేతికి ఇచ్చేటప్పుడు జడ్జి మళ్ళీ వాయిదా వేస్తాడు. బాధతో ఆ ఊరి దేవుడు వీరభద్రునికి మొరపెట్టుకుంటాడు ఆ తండ్రి. వీరభద్రుడే వచ్చి విలన్ని చావగొడతాడు. విలనేమో నాదేం తప్పు లేదు, మా కోర్టులో ఎంత చేతనైతే నువ్వే వచ్చి మార్చి చూడు అంటాడు. దాంతో దేవుడే సూర్య రూపంలో లాయర్గా ఎంట్రీ ఇస్తాడు కోర్టులోకి. ఈయన బంగారం ఇప్పించే లోపు అమ్మాయి కూడా చనిపోతుంది. మళ్ళీ ఇంకో రేప్ కేసు ఎంటర్ అవుతుంది. విలన్కి భయపడి ఎవరూ తనకి ఎదురెళ్ళరు, కానీ సూర్యాంగుళం మాత్రం ఎదురెళ్తాడు. అక్కడ ఇంటర్వెల్. స్టోరీ బాగుంది, ఎమోషన్ బాగుంది, కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. సూర్యాంగుళం హిట్టు కొట్టినట్టే అని అనుకున్నా. మరి సూర్యాంగుళం విన్నాడో ఏమో తెలియదు, కానీ ఇంటర్వెల్కి ముందు విలన్కి ఎదురెళ్ళి ఇంటర్వెల్ తర్వాత మనకెదురు తిరిగాడు, గర్జించాడు, గాండ్రించాడు. ఇంకెప్పుడు నీ సినిమాకి రాము వదిలేయని కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. అయినా కూడా వదిలిపెట్టలేదు. ఈరబాదుడు బాదాడు. సెకండ్ హాఫ్లో ఏం జరిగిందో కూడా నాకు చెప్పాలని అనిపించడం లేదంటే పరిస్థితి ఏందో మీరే అర్థం చేసుకోండి. ఓటీటీలో కూడా దేకలేరు దీన్ని. సినిమాలో అరగంట తర్వాత ఎంట్రీ ఇస్తాడు సూర్యాంగుళం. అంతవరకు ఆ బంగారం చుట్టే తిరుగుతుంది స్టోరీ. సూర్యాంగుళం వచ్చి జై భీమ్ సినిమాలో లాయర్ లాగా వాళ్ళకి న్యాయం చేస్తాడనుకుంటే వాళ్ళతో పాటు మనకు కూడా అన్యాయం చేశాడు. సినిమాకి వెళ్తే ఫస్ట్ హాఫ్ చూసి సైలెంట్గా బయటకు వచ్చేయండి, కాదు కూడదు అని అక్కడే ఉన్నారంటే అంతే సంగతి. హిట్ ఇచ్చే ప్రసక్తే లేదని మరోసారి కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేశాడు సూర్యాంగుళం. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ ఈరబాదుడు మహాభారతం ట్రైన్ ఎక్కి శ్రీలంక తీరం వైపు వెళ్ళింది. ఫైనల్గా ఇది నాగిపోయినట్టే. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.